ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మామయ్య మనతో పాటు అత్తయ్యని కూడా వెళ్ళమన్నారు. మనం వెళ్ళిపోతే మనకి తప్ప ఎవరికి పెద్ద నష్టం కష్టం ఏమీ ఉండవు అత్తయ్య. కానీ అత్తయ్య కూడా మనతో పాటు వస్తే మామయ్యకి అత్తయ్యకి మధ్య మరింత దూరం పెరుగుతుంది. అప్పుడు ఈ ఇల్లు సీతమ్మ వారు లేని రాముల వారి గుడిలా బోసిపోతుంది. ఈ ఇంటి పరువు ప్రతిష్టకు మరింత నష్టం వచ్చేస్తుంది. అందుకే నన్నేమనుకున్నా పర్లేదనుకుని ఆస్తి మాట ఎత్తాను, వాటా పంచమన్నాను. అందరూ ఈ ఇల్లు రెండైనందుకు బాధపడి ఉండొచ్చు, కానీ నేను మాత్రం ఈ విషయంలో సంతోషంగా ఉన్నాను. అత్తయ్య మామయ్య దూరం కానందుకు. సారీ శ్రీను, నువ్వు ఆస్తి విషయం తీసుకురాకపోయింటే ఎంత నష్టం జరుగుండేదో నాకిప్పుడు అర్థమవుతుంది. నిన్ను అపార్థం చేసుకున్నందుకు సారీ శ్రీను. ఈ విషయంలోనే కాదు, మీ నాన్న విషయంలో కూడా నువ్వు నన్ను అపార్థం చేసుకున్నావు. కానీలే, ఇలాగే ఏదో ఒకరోజు ఆ విషయంలో కూడా నన్ను అర్థం చేసుకుంటావు. శ్రీను, రామలక్ష్మిని సౌరీ సార్ని కలపాలనే ఉద్దేశంతో మనం పెళ్లి చేసుకుంటే పెద్దమ్మ పెదనాన్న విడిపోయే పరిస్థితి వస్తుందని నేను అసలు ఊహించలేదు. వాళ్ళు ఈ ఇంట్లోనే ఉన్నా సరే వాళ్ళ మొహాల్లో ఆ బాధని, ఇంటి మధ్యలో ఆ గీతని నేను చూడలేకపోతున్నాను. శ్రీను, మంచో చెడో మన ఉద్దేశం ఏదైనా ఇలా జరగడానికి కారణం నేనే కదా. అయితే ఇప్పుడేమంటావు? మనం ఎందుకు పెళ్లి చేసుకున్నామో అత్తయ్యకి మామయ్యకి నిజం చెప్పేద్దామంటావా? వద్దు వద్దు, అలా చేస్తే వాళ్ళు రామలక్ష్మిని అపార్థం చేసుకుంటారు. ఆవేశంలో మళ్ళీ తనకి ఏదైనా ఒక సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేసినా చేస్తారు. అప్పుడు మనం చేసిందంతా వేస్ట్ అయిపోతుంది. చూడాద్యా, ఇప్పుడు నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. అసలు మనం బాధపడటంలో అర్థమే లేదు. మనమే తప్పు చేయలేదు కదా, తప్పు చేస్తే కదా ఫీల్ అవ్వాలి. కానీ తప్పు చేయలేదని వాళ్ళకి చెప్పడానికి మన దగ్గర ఏముంది? ఉన్న ఒక్కగానొక్క సాక్ష్యం కూడా లేదు కదా. సాక్ష్యం పోయిందని సైలెంట్గా ఉండలేంగా ఆద్య. నువ్వు రామలక్ష్మితో మాట్లాడి నచ్చ చెప్పి నమ్మించే ప్రయత్నం చేయాలి. ముందు నువ్వు రామలక్ష్మిని నమ్మించగలిగితే, రామలక్ష్మి శౌర్యని అర్థం చేసుకునేలా చేయగలిగితే తిరిగి రామలక్ష్మి శౌర్య ఒక్కటవుతారు. మన మీద ఉన్న అపార్థం తొలగిపోతుంది. మన ఇంట్లో ఉన్న గీత చెరిగిపోతుంది. అత్తయ్య మామయ్యతో కలిసిపోతుంది. కాబట్టి నువ్వు వెళ్ళి రామలక్ష్మితో మాట్లాడు. ఇప్పుడే వెళ్ళి తనతో మాట్లాడతాను. ఈ నిమిషం నుండి ఈ గీత దాటి అటున్న వాళ్ళు ఇటు రాకూడదు, ఇటున్న వాళ్ళు అటు వెళ్ళకూడదు. కాదని ఎవరైనా గీత దాటితే ఆ క్షణం నేను చచ్చినంత ఒట్టు. రామా,
నీతో మాట్లాడాలి. ఆద్య, గీత దాటొద్దని మాట్లాడొద్దని నాన్న కండిషన్ పెట్టారు కదా. ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు తెలిస్తే నాన్న తట్టుకోలేరు ఆద్య. అయ్యో రామా, ఒక్కసారి నేను చెప్పేది విను. ఇప్పుడు మనం మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు ఆద్య. తర్వాత మాట్లాడుకుందాం. నువ్వు బావని పెళ్లి చేసుకున్నందుకు నీ మీద నాకు ఎలాంటి కోపం లేదు. నువ్వు బావ ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకున్నారు. నువ్వు బావతో హ్యాపీగా ఉండాలి. రామా, అసలు పెళ్లి చేసుకోవడానికి కారణమే. ఆద్య, ఇప్పుడు నేను కారణాలు అడిగానా? ఇవాళ అమ్మ నాన్న ఒకరికొకరు దూరం అయ్యారు. అదే నా బాధ. ముందు అమ్మ నాన్న ఒక్కటవ్వాలి. ఇప్పుడు ఈ గొడవలు సర్దు మనిగే వరకు నాన్న మాటకి ఎదురు వెళ్ళడం కరెక్ట్ కాదు. రామా, రామా, ఆద్య, రామలక్ష్మితో మాట్లాడావా? మాట్లాడాలని చూశాను శ్రీను, కానీ తను మాట్లాడే అవకాశమే ఇవ్వడం లేదు. గీసిన గీతని, వేసిన ఒట్టుని గుర్తు చేస్తూ నాకు మా అమ్మని దూరం చేసింది చాలు, మా నాన్నని కూడా దూరం చేయకు అని వెళ్ళిపోయింది. నాన్న, మంచినీళ్ళు నాన్న. కూర్చోమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.